సిల్వర్ స్క్రీన్ మీద ఒక ఫార్ములా సూపర్ హిట్ అయితే అదే ట్రెండ్ ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం అన్నది చాలా కామన్. ఇప్పుడు అలాంటి సక్సెస్ ఫార్ములానే మన సినిమాలో రెగ్యులర్ గా కనిపిస్తుంది. టాప్ హీరోలు కూడా ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు. స్టార్ హీరోల అప్కమింగ్ సినిమాల్లో ఫర్దర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరూ హీరోలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవరా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలు ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే తెరకెక్కాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా సలార్ తొలి భాగంలో తండ్రి కొడుకులకు సంబంధించిన సీన్స్ లేకపోయినా సీక్వెల్లో ఆ ఫ్లేవర్ ఉండబోతోందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతున్నది ది రాజాసాబ్ కూడా తాత సెంటిమెంట్ తోనే తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పీరియాడిక్ మూవీ కూడా తండ్రి కొడుకుల నేపథ్యంలోనే రూపొందనుంది. ఈ సినిమాలో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న రౌడీ హీరో తండ్రి కొడుకులుగా 2 పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాదు, తమిళ, మలయాళ భాషల్లోనూ ఫాదర్ సెంటిమెంటే బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. రీసెంట్ గా ఘన విజయం సాధించిన తుడురుం, టూరిస్ట్ ఫ్యామిలీ, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు కూడా ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి.